कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति स्वरूप दामोदर स्वामी निधि नामिने नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निधि नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनिथाय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। ఈరోజు మనము చర్చించబోయే అంశం ఏంటంటే శుద్ధ భక్తులకు మరియు మాయావాదులకు మధ్య వ్యత్యాసం. సో శుద్ధ భక్తులు స్పెషల్గా మనము భక్తులు రెండు రకాలు మనము డివైడ్ చేస్తాం. ఒకటి సాకారవాదులు, రెండు నిరాకారవాదులు. భగవద్గీత ప్రకారం అయితే భగవంతుడు మనకు చెప్తున్నారు 7వ అధ్యాయము 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు? 7వ అధ్యాయము 15వ శ్లోకము నమాం దృష్టితి నోమూఢా ప్రపద్యంతే నరాధమ మాయాపహృత జ్ఞానం ఆసురం భావమాశ్రిత. హరే కృష్ణ. ఇక్కడ 4 రకాలటువంటి వ్యక్తులు నన్ను దరి చేరరు అంటున్నాడు. అదే 16వ శ్లోకంలో చతుర్విధ భజంతే మాం జనా సుకృతనో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానిచ్చ భరతర్షభ. ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు పుణ్యాత్ములు మరియు నా భక్తియుక్త సేవ చేస్తారంట. వీళ్ళని భగవంతుడు 2 రకాలుగా డివైడ్ చేశారేంటి? సాకారవాదులు, నిరాకారవాదులు. సో ముఖ్యంగా మాయావాదులు ఏంటంటే నిరాకారవాదుల్ని మాయావాదులు అంటారు. నిరాకారవాదులు వాళ్ళ యొక్క లక్ష్యం ఆకారమే లేనప్పుడు భగవంతుడు నిన్న మనకు బోధించినట్టుగా 5 రకాల ముక్తులు ఉంటాయి. సో దాంట్లో నిరాకారవాదుల యొక్క ముక్తి, వాళ్ళ లక్ష్యము ఎటువంటి ముక్తి? బ్రహ్మజ్యోతి, నిరాకారమైనటువంటి బ్రహ్మజ్యోతి వాళ్ళ యొక్క జీవిత పరమ లక్ష్యంగా భావించి దాని కొరకు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. నిరాకారంలో మెర్జ్ అంటే కలిసిపోవడానికి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని కేటాయిస్తూ ఉంటారు. సో అదే విధంగా సాకారవాదులు, శుద్ధ భక్తులు. సాకారం అంటే భగవంతుడికి మనకెలా ఆకారం ఉందో భగవంతుడికి కూడా ఆకారం ఉంది. తేడా ఏంటంటే భగవంతుడిది సచ్చితానందమైనటువంటి ఆకారము, గుణాతీతమైనటువంటి ఆకారము, ఆధ్యాత్మికమైంది భగవంతుడి యొక్క శరీరము. సో మనది భౌతికమైంది. నిరాకారవాదులు భగవంతుని ఫిజికల్ గా ఆకారమే లేదు కాబట్టి ఫిజికల్ గా భగవంతునికి సేవ చేయవలసిన అవసరము లేదు అని అనుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ శరీరం వదిలేసిన తర్వాత నాకు కూడా ఆకారం ఉండదు. ఎందుకు? భగవంతుడికి ఉండదు కాబట్టి నేను కూడా ఆ నిరాకారం దాంట్లో మెర్జ్ అయిపోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటారు. కాబట్టి అది ఇంకా మనం డీటెయిల్ గా చర్చిద్దాం. లక్ష్యం, భక్తుల యొక్క లక్ష్యం నిరంతరము భగవంతుని సేవించడం. వేర్ ఎవర్ దే ఆర్ దే విల్ సర్వ్ ద లార్డ్. అంటే వాళ్ళు భగవంతుడి యొక్క ఆ అర్చా విగ్రహానికి స్వయం భగవంతుడిగా భావించి సేవిస్తూ ఉంటారు. నిరాకారవాదులకు ఇంకో ఆకారాన్ని నమ్మనప్పుడు భగవంతుడి యొక్క విగ్రహాన్ని నమ్మడు. వీళ్ళ లక్ష్యము జనరల్ గా కామన్ లక్ష్యం భగవద్ధామంకి తిరిగి వెళ్ళటము. లేదు భగవంతుడి ఇచ్చ ఉంటే ఎక్కడ భగవంతుడు ఆదేశం ఇస్తే అక్కడ భగవంతుణ్ణి భగవద్ధామంలో భగవంతుని సేవిస్తారు. భగవంతుడి యొక్క ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా భగవద్ధామంగానే వాళ్ళు భావిస్తూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుపాద్ సిక్ అయినప్పుడు చెప్తారు, లేదు నన్ను బృందావన్ తీసుకెళ్ళండి అంటే వాళ్ళ శిష్యులు అంటారు, ప్రభుపాద్ మీరు ఎక్కడ ఉంటే అదే బృందావనంగా మేము భావిస్తా ఉన్నాం. శుద్ధ భక్తులు ఎక్కడ ఉంటే అది బృందావనం. ఎందుకంటే భగవంతుడు కూడా చెప్పాడు, మద్భక్తి ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నా యొక్క శుద్ధ భక్తులు ఎక్కడ నా నామరూప గుణ లీలలను కీర్తిస్తా ఉంటారో సో అక్కడ నేను
శ్రవణం చేయడానికి సిద్ధుడైనై ఉంటానని చెప్పేసి చెప్తారు. కాబట్టి అది వైకుంఠంతో సమానం. సో శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా వైకుంఠ వాతావరణం, వారి గోలోక వాతావరణంలోనే జీవిస్తా ఉంటారు. మాయావాదులు ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు చెప్తారు, మాయావాది జీవితము చాలా డేంజరస్. వాళ్ళ లక్ష్యము అది దాదాపుగా ఆత్మహత్యతో సమానము. ఎందుకంటే అక్కడ ఆత్మ నిత్య నిరంతరం పరమాత్మని సేవించాలనుకుంటా ఉంటుంది, భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని. కానీ నాకు రూపం వద్దు, భగవంతుడికి రూపం లేనటువంటి నిరాకార బ్రహ్మజ్యోతిలో మెర్జ్ అయిపోవాలనుకుంటా ఉంటారు. సో అది నిజమైన భక్తులకు అది ముక్తి కాదు, దాన్ని ఎవరు కోరుకోరని చెప్తున్నారు. ఇప్పుడు డీటెయిల్ గా మనం చూద్దాం. తాత్పర్యం భాష్యంశీల ప్రభుపాలు రచించారు. భక్తి యోగ కర్మల ఎడ అనురక్తుడైన వాడును మరియు నా పాద పద్మ సేవయందు అనవతరము నియుక్తుడైన వాడును అగు విశుద్ధ భక్తుడు ఏనాడును నాతో ఏకము కావాలనని కోరడు. సో ఇక్కడ మనకు శుద్ధ భక్తుల యొక్క లక్షణం చెప్తున్నాం. శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క భక్తి యోగ కర్మలు, మన కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. సో మనము ఆరోగ్యంగా ఉన్నాము అంటే భగవంతుడి యొక్క కర్మలు చేయాల్సిందే. ఎటువంటిది? భక్తి యోగ కర్మలు అంటారు. కర్మయోగం అనట్లేదు, భక్తి యోగ కర్మలు అంటున్నారు. అర్థమైందా? సో ఇక్కడ కర్మయోగంలో కర్మ ప్రైమరీ ఉంటుంది, యోగా సెకండరీ ఉంటుంది. భక్తి యోగంలో భక్తి ప్రైమరీ సెకండరీ కాదు, 100% భక్తి యోగ కర్మలు అంటే సంపూర్ణమైనటువంటి భగవత్ చైతన్యంలోనే మన ఇంద్రియాలను నియుక్తం చేస్తాడు. అటువంటి ఆసక్తి అనురక్తుడై ఉంటాడు. కేవలం భగవంతుని సేవించడం పైనే వాళ్ళ దృష్టి ఉంటుంది. మరియు నా పాద పద్మ సేవ యందు అనవతల నియుక్తుడైన వాడు నాకు విశుద్ధ భక్తుడు ఏనాడు కూడా నాతో ఏకమవ్వాలని కోరుకోడు. భక్తి యందు అకుంఠితంగా నెలకొనిన అట్టి భక్తుడు సదా నా లీలా కర్మల్ని కీర్తించుచుండును. దీనికి ఎంత అనురక్తుడై ఉంటాడంటే భక్తి యొక్క కర్మల పట్ల. సో ఒక లీల ఒక గురువు గారు చెప్తా ఉన్నారు. అంటే డిఫరెంట్ భక్తి యోగంలో కొందరు ప్రసాదంకి అటాచ్ అవుతారు, కొందరు భగవంతుడి యొక్క అర్చన, భగవంతుని అలంకరించడంలో అటాచ్ అవుతారు, కొందరు భగవంతుడి నామరూప గుణాలను కీర్తించడంలో, కొందరు భగవంతుడి యొక్క నామరూప గుణాల శ్రవణంలో. ఎట్లయితే నవదా భక్తుల్లో అన్ని భక్తులు ఈక్వలే, అలా డిఫరెంట్ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తం అవుతారు. ఈవెన్ ప్రసాదాన్ని వండడము భక్తియుక్త సేవని, ప్రసాదాన్ని స్వీకరించడం కూడా భక్తియుక్త సేవని. సో ఒకసారి ఇక్కడ బృందావన్ దగ్గర అనుకుంటా, అక్కడ ఒక లీల జరుగుతుంది. ఒక మాతాజీ, మనం కూడా ఈరోజు ఏదో నిత్య నియమం కొన్ని నియమాలు పెట్టుకుంటా ఉన్నాం. అన్లెస్ అంటిల్ భక్తిలో టాప్ మోస్ట్ నవదా భక్తుల ద్వారా మనము పొందవలసినటువంటి టాప్ మోస్ట్ గోల్ ఏంది? ఏ భక్తినైనా తీసుకోండి, బట్ మన గోల్ 9 స్టెప్లలో టాప్ మోస్ట్ ఏంటి? భక్తి మార్గంలో 9 స్టెప్లలో ప్రేమ, భగవత్ ప్రేమ పొందడం. ఏంటి మాతాజీ? ప్రేమ ప్రభు, దివ్యమైన భగవంతుడి యొక్క ప్రేమని పొందడమే. మనం భగవంతుని మనము ప్రేమించాలా, భగవంతుని ప్రేమను మనం పొందాలి, అది టాప్ మోస్ట్. సో దాంట్లో మనకు నిష్ట అనేది ఎక్కడొస్తుంది చెప్పగలిగితే? ఎన్నోది నిష్ట? నిష్ట వరకు చెప్పండి ఎవరన్నా, అప్ టు నిష్ట వరకు. నిష్ట ఎన్నోదైంది? 9వ స్టెప్ లో ఎన్నో స్టెప్ అది నిష్ట అనేది? 5th సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి 4 నిష్ట. వెరీ గుడ్. సో నిష్ట అనేది నేను ఆల్రెడీ చెప్పడం, ఈ నియమాల పైన మనకు ఆసక్తి, ఇది చెయ్యాలి. నియమ రిజల్ట్, దాని తర్వాత రుచి, తర్వాత ఆసక్తి భావ. అట్లీస్ట్ నిష్ట అనేది ఒక సిస్టమ్, ఆ సిస్టమ్ కు అడాప్ట్ అవ్వాలి మనం. సో దాని కొరకు ఎందుకు ప్రభుజీ ఇంత నియమాలు పెడుతున్నాడని మీరు అనిపించచ్చు. ఈ లీల ద్వారా మరి మీకు ఏమన్నా మేలు జరిగితే చాలా సంతోషం. ఒక మాతాజీ ఇలానే ఆ గురువు గారి దగ్గర విన్నదంట, ఇట్లా నిత్య నియమం పెట్టుకోండి, ఏదో ఒక నియమం. ఆ మాతాజీకి ఏం నియమం నచ్చిందంటే ప్రసాదం. సో ఆమెకు జగన్నాథ్ ఈ యొక్క మహిమ విన్న తర్వాత, జగన్నాథ్ పురి అన్నిటికంటే ఫేమస్ దేని కొరకు? పురి జగన్నాథ్ అనగానే ప్రసాదం. జగన్నాథుడు ప్రసాద ప్రియుడు. 56 రకాలు, ప్రతి పూటకు 56 రకాల వంటలు ఆయనకు నైవేద్యం మనలాగేదో పత్రం పుష్పం ఒప్పుకోడు జగన్నాథుడు.
ఆయన యొక్క అవతారమే ప్రసాదం కొరకు. సో, ప్రసాదం తీసుకుంటాడు. బస్ వాళ్ళకి ఎంతంటే అంత ఆశీర్వాదం. కేవలం ప్రసాద ప్రియుడు భగవంతుడు జగన్నాథుడు. సో, ఆ మాతాజీ అనుకున్నదంట జగన్నాథపురిలో సంవత్సరం మొత్తం గూడా పెట్టుకోవచ్చు ప్రసాదం. అటువంటి డ్రై ప్రసాదం ఉంటుంది. ఆమె ఒక నియమం. మనం గూడా అందరం తెచ్చుకుంటాం గానీ ఎవరు స్వీకరించం. మేబీ ద్వాదశి ఒక్కరోజు తీసుకుంటామేమో. కానీ ఆమె ఏం పెట్టుకున్నదంటే, ఆ గురువు గారి ద్వారా విన్న తర్వాత, సరే నీకు ఏ భక్తి చేయడానికి కుదరట్లేదు అట్‌లీస్ట్ రోజు ప్రసాదం తీసుకోండి. ఆమె అనుకుంటదంట, రోజు జగన్నాథ్ ప్రసాదం తీసుకోకుండా నేనింకా పూరి జగన్నాథ్ గురువుగారితో యాత్ర వెళ్ళినప్పుడు విన్నది. అక్కడి నుంచి తెచ్చుకున్నదంట. ప్రసాదం ఒక 2, 3 పొట్లాలు. మనం కూడా తెచ్చుకుంటాం. ఒక్క పొట్లమే సంవత్సరం కాదు 2 ఏళ్ళు ఉంటది. ఎవరు తింటారనుకుంటాం. ఆమె తెచ్చుకొని పెట్టుకున్నది. ఇక వచ్చిన తర్వాత నియమం పెట్టుకుందంట. రోజు ఫస్ట్ ప్రసాదం జగన్నాథది ఒక గ్రెయిన్ మెతుకు తిన్న తర్వాతనే వేరే ప్రసాదం తీసుకుంటాను. స్నానం చేయాలా, పూజ చేసుకొని జగన్నాథ్ ప్రసాదం తీసుకోవాలి. అలా ఒక 3, 4 నెలలు అయిపోయింది. చాలా మనం చాతుర్మాస్యలాగా 4 నెలలు అయిపోయిందంట. చాలా మంచిగా అనిపించింది. 4 నెలలు అయిపోయిన తర్వాత అనుకోకుండా ఎక్కడో ఆ పొట్లాన్ని ఎలక గాయబ్ చేసింది. రాత్రి ఉంది. పొద్దున లేసేసరికి ఆ ఎలక ఎక్కడ తీసుకుపోయింది తెలీదు. ఇల్లంతా వెతికింది. ఆమెకి ఎక్కడ కనబడలేదండి. ఇంకా ఎందుకు ఆమె ఒక దాన్నేమంటారు వ్రతం తీసుకున్నది. ఇంకా నేను ఈరోజు ప్రసాదం తీసుకోను అని. అరే! ఇదేంటి ప్రసాదం తీసుకోకపోతే ఎట్లా? మార్నింగ్ తీసుకోలేదు. ఇంకా ఏడుస్తా ఉంది. నేను ఎట్లా భగవత్ ప్రసాదం లేకుండా ఇంట్లో కూడా నైవేద్యం పెడతారు. కానీ అయినా కూడా నేను జగన్నాథ ప్రసాదం తీసుకున్న తర్వాతనే వేరే ఏమన్నా తీసుకుంటాను. వాళ్ళ భర్త ఎంతో నచ్చజెప్పాడంట. లేదు పర్వాలేదు అట్లుంటే ఎట్లా నువ్వు? ఇప్పుడు పూరి ఇక్కడ ఉందా? అక్కడ ఉందా? ఎవరితోనైనా తెప్పించాలని వెళ్లి రావడానికి 2 రోజులు పడతది. మరి 2 రోజుల దాకా నువ్వు ప్రసాదం తీసుకోకపోతే ఎట్లా? ఎంత చెప్పాలి? లేదు నేను ఎట్టి పరిస్థితిలో జగన్నాథ్ నేనది ఇంకా ఆ వ్రతాన్ని తీసుకున్న శపథం చేశాను నేను తీసుకోను. మరి భగవంతుడు కూడా మన యొక్క శ్రద్ధ అచంచలమైనటువంటి విశ్వాసము, శ్రద్ధ చూస్తాడు. సో, మన లోపల అంత మనం కూడా చాతుర్మాస్యం చాలా మంది ఈజీ కూడా తీసుకుంటున్నారు. ఆ ఫస్ట్ డే ఇది గురువుగారు అట్లా ఇట్లా. కానీ ఎంతోమంది రిలాక్స్ కూడా చేసిర్రు అనుకుంటున్నాను నేను. చేసిర్రో లేదో తెలవదు. ఆ రోజు కొన్ని నియమాలు చెప్పాను. సో, మరి ఆమె ఇంకా పొద్దున తీసుకోలేదు. ఏడుస్తూ వంటైతే చేసింది. భగవంతుని నైవేద్యం పెట్టింది. వాళ్ళ ప్రభుజీ తీసుకోమంటే తీసుకోకుండా ఏడుస్తూ పడుకున్నదంట. పడుకుంటే భగవంతుడు కలలో వచ్చి ఆమెకు ప్రసాదం తీసుకోకపోతే నువ్వెలా బతుకుతావు? ప్రసాదం తీసుకో పర్వాలేదు. లేదు మహాప్రభు జగన్నాథ స్వయంగా కలలొచ్చిందట. లేదు నేను ప్రసాదం లేకుంటే నేనింక వేరేది నేను శపథం తీసుకున్నాను. నేను మీ కొరకు, మీ ప్రసాదము లేనిది నేను వేరేది తీసుకోను. లేదు లేదు తీసుకో. అలా నువ్వు మొండితనం జేయకు అది ఇది అంటే కూడా లేదు ప్రభు. నేను మీ ప్రసాదం లేకుండా తీసుకోను. ఇది నా సంకల్పము అన్నది. అప్పుడు భగవంతుడు ఆ టెస్ట్ చేసిన తర్వాత అన్నాడంట, "నువ్వు మర్చిపోయావు. నువ్వు జగన్నాథ్ గురించి 3 పొట్లాలు తెచ్చావు. ఒకటి వాడుతున్నావు. ఇంకా 2 నీ బీరువా లాకర్‌లో పలానా దగ్గరుంది." ఆమె మర్చిపోయిందంట. పలానా దగ్గరుంది. ఓపెన్ జేసి తీసుకొని "వేరే ప్రసాదం తీసుకో" అని చెప్పాడు. అప్పుడామె ఇది కల అని చెప్పేసి లేసి చూసిందంట. చూస్తే భగవంతుడు లేడు. కానీ అది స్మృతి గుర్తుంది. ఎక్కడ ఆ ప్లేస్ అనేది. పోయింది బీరువా లాకర్ ఓపెన్ చేసింది. దాంట్లో చూస్తే 2 పొట్లాలు. అప్పుడు ఆమె ఇమ్మీడియేట్‌గా అది తీసుకొని ఆ గురువుగారి దగ్గరికి వెళ్లి, ఏ గురువుగారైతే కథామృతం చెప్పారో, గురువుగారి పాదాల మీద పడి రోదిస్తూ చెప్పిందంట. మహారాజ్ భగవంతుడి యొక్క లీలలు అపారమైనవి. మనం ఊహించలేము. ఇలా జరిగిందంటే మహారాజ్ గారు గూడా ఆ భగవంతుడు ఆయన చాలా చెప్తా ఉంటారు. అక్కడున్న శిష్యులందరూ గూడా ఆ భగవంతుడి పట్ల ఇంకా గడి విశ్వాసం ఉంటది. శుద్ధ భక్తులకు. కానీ గురువుగారి దగ్గర మామూలు భక్తులు గూడా ఉన్నారు గదా! వాళ్ళకి అపారమైనటువంటి విశ్వాసం పెరిగిపోయింది. భగవంతుడి లీలలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి అనురక్తుడై మరియు నా పాదపద్మ సేవయందు అనవసరం అంటే ఎప్పటికి నిరంతరము నియుక్తుడైన వాడగు విశుద్ధ భక్తుడు ఏనాడు నాతో ఏకం కావాలని కోరడు. భక్తి యందు ఆ విధంగా అకుంఠితముగా నెలకొని అట్టి భక్తుడు సదా నా లీలా కర్మలనే ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఏం చేసాం? భగవంతుడి యొక్క లీలను స్మరించాం. నిజంగా జరిగిన లీలలు. ఇది భక్తులు చేయవలసింది. నెక్స్ట్ భాష్యం. శాస్త్రములందు 5 రకములందు 5 రకములకు ముక్తులు తెలుపబడినవి. ఆ 5 రకాల ముక్తులు దేవాది దేవునితో ఏకమొగుట లేదా వ్యక్తిత్వమును కోల్పోయి పరతత్వమునందు లీనమొగుట అందులో ఒకటి. అది ఏకాత్మతాం అని పిలువబడింది. భక్తుడెన్నడును అటువంటి ముక్తిని అంగీకరింపడు. భగవానుడున్న లోకమునకు వైకుంఠ లోకము చేరుట, భగవానునితో సహచర్యమును పొందుట,
భగవాన్‌తో సామాన్యంగా ఐశ్వర్యమును బడయుట, భగవానుని వంటి రూపలక్షణం బడయుట అన్నవి మిగిలిన 4 ముక్తులు. కపిల మునిచే వివరింపబడినట్లు విశుద్ధ భక్తుడు ఈ 5 ముక్తులలో దేనిని వాంఛింపడు. ముఖ్యంగా సాయుజ్య ముక్తిని అతడు నరకప్రాయమైనదిగా తృణీకరించును. శ్రీ చైతన్య మహాప్రభుల వారి ఘనభక్తుడైన శ్రీ ప్రబోధానంద సరస్వతి కైవల్యం నరకాయతే అని నుడివిరి. అనగా మాయావాదులచే అమితంగా వాంఛింపబడు సాయుధ్య ముక్తి సౌఖ్యము నరకప్రాయమైనదిగా భావింపబడును. అటువంటి ఏకత్వము విశుద్ధ భక్తులకై ఉద్దేశింపబడినది కాదు. కాబట్టి విశుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఆ భగవంతుడితో నిత్య నిరంతరము సాంగత్యం పొందుతూ భగవంతుని సేవించాలనుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా మనకు ముక్తుల గురించి చూసారా, అందరికీ చాలా మంచి నాలెడ్జ్ ఉంది. చాలా చక్కగా చెప్పారు. 5 ముక్తులు. సాయుధ్య ముక్తి భగవంతుడిలో కలిసిపోవటము అంటే నాకింకా ఆకారము కోల్పోయి భగవంతుడికి నిరాకారం కాబట్టి నేను కూడా నిరాకారము స్థితికి వచ్చి ఆయనలో కలిసిపోవటం అనుకోవటము. రెండవది సారూప్యము, భగవంతుడు లాంటి చతుర్భుజ రూపం వస్తుంది. సో ఆ డిఫరెన్స్ మాతయ్య చాలా చక్కగా చెప్పారు. వైజయంతి మాల, కౌస్తుభం అని ఇంకెన్నో ఉంటాయి. అట్లీస్ట్ ఇవి ఉండవు వాళ్ళకు. ఓకే. తర్వాత మూడవది సాలోక్య, భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళటము. తర్వాత సామీప్య, భగవంతుడికి చాలా దగ్గరగా ఉండటము. భగవంతుడికి చాలా దగ్గరగా అంటే నిత్య సేవలో, ప్రేమయుక్త సేవలో ఎవరైతే నియుక్తం ఉంటారో వాళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉంటారు. సాష్టి అంటే భగవంతుడు లాంటి ఆపులెన్స్ వాళ్ళు పొందటము. ఇది కానీ ఇక్కడ ఏం చెప్పి మాయావతులు ఏదో కోరుకుంటారో సాయుధ్య, అది ఆచార్యులు చెప్తున్నారు నరకప్రాయమైనటువంటిది. ఇప్పుడు మన అబ్బాయి ఒక గంట స్కూల్ నుంచి లేట్ వస్తేనే తల్లి చాలా టెన్షన్ పడిపోతా ఉంటుంది. అమ్మాయి ఆఫీస్ నుంచి రావాల్సిన టయానికి రాకపోతేనే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైతే పర్వాలేదు అనుకోరు. అటువంటిది నా శరీరం వదిలేసిన తర్వాత నిరాకారం పర్వాలేదు అనేది చాలా ఊహించలేనటువంటిది. ఆ ముక్తి మళ్ళీ అటువంటి స్థితిని మళ్ళీ పడిపోతారు. మరి ఎక్కడికి? పతితులై మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి రావడం జరుగుతుంది అంటారు. బద్ధ స్థితి యందు భగవానుని అర్చించినను చరమముగా రూపమనున్నది లేనే లేదని తలచు నామమాత్రము భక్తులు పెక్కు మంది కలరు. పరతత్వము నిరాకారము కనుక ప్రస్తుతం మనుజుడు నిరాకార పరతత్వమునకు ఏదియో ఒక సాకార రూపమును ఊహించుకొనవచ్చున నీవు. కానీ ముక్తిని బడిసినతనే అట్టి అర్చనము నిలిచిపోవునని వారు పలుకుదురు. సో వీళ్ళు మూర్ఖులు. సో నిరాకారవాదులు ఏదో ఒక రూపాన్ని, నీకు ఇష్టమున్న రూపాన్ని దలుచుకొని ముక్తి వచ్చిన తర్వాత ముక్తి యొక్క లక్ష్యము రూపం లేకపోవడం. మరి రూపం లేకపోయినప్పుడు ఏదో రూపాన్ని, అందుగురించే వాళ్ళు కూడా నిరాకారం అంటారు. కానీ పేరుకు మళ్ళీ ఏదో ఒక దేవతలను అందరూ ఒకటి అన్నట్టుగా, లేకుంటే ఏదో ఒక దేవతను వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ గోల్ మాత్రం నాకు విగ్రహము, ఆకారము లేనటి దానికి వెళ్ళాలనుకుంటా ఉంటారు వాళ్ళు. మాయావాద తత్వపు తెలుపు సిద్ధాంతం ఇది. నిజమునకు నిరాకారవాదులు భగవానుని యందు గాక అతని దేహ కాంతి బ్రహ్మజ్యోతిగా పిలువబడినది అందు లీనమగుదురు. బ్రహ్మజ్యోతి భగవానుని దేహమునకు అభిన్నమైనను విశుద్ధ భక్తుడు అటువంటి ఏకత్వమును భగవానుని దేహకాంతి యందు లీనమగుటను ఎన్నడను అంగీకరింపడు. నామమాత్రపు సాయుధ్య ముక్తి సౌఖ్యము కన్నను అధిక సౌఖ్యమును భక్తులు అనుభవించితే అందులకు కారణము. నిజమునకు భగవత్ సేవయే ఘనమైన సౌఖ్యము. భగవంతుడి యొక్క సేవ నిత్య నిరంతరము మనం ఏదైతే అర్చన, స్త్రీ విగ్రహ సేవ, స్త్రీ విగ్రహము భగవంతుడు భక్తుల కొరకే అర్చా విగ్రహ రూపాన్ని ధరిస్తాడు. భగవంతుడి యొక్క అనంత రూపాల్లో, అనంత అవతారంలో అర్చావతారం కూడా మనము తెలుసుకోవచ్చు. అర్చావతారానికి ఎవరైతే సేవిస్తారో స్వయం భగవంతుని సేవించిన విధంగానే అది ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఏ విధంగా భగవత్ సేవ చేయవలన అని భక్తులు సదా తలపోయిచుందురు. భౌతిక అస్తిత్వం గొప్ప అడ్డంకుల నడుమ కూడా వారు దేవదేవుని సేవకు అనేకములకు పద్ధతులను, మార్గములను రూపొందించుచుంటారు. ఇక్కడ ఆల్రెడీ మనము ఒక గురువు గారు చెప్పిన సత్య ఘటన అంటే నిజంగా జరిగినటువంటిది. వాళ్ళు ఎన్నో కష్టాలు వస్తాయి గుర్తుపెట్టుకొని. మనకు లాగానే మన ఇళ్ళలో కూడా భగవంతుని సేవ చేయాలంటే మంగళారతి చేయాలన్నా, భగవంతునికి వంట చేయాలన్నా, భగవంతుని నైవేద్యం పెట్టాలన్నా
భగవంతుని అలంకారం చేయాలన్నా, అభిషేకాలు చేయాలన్నా, లేకంటే భగవంతుని మందిరానికి వెళ్ళాలన్నా, భగవత్ సత్సంగం తీసుకోవాలన్నా ఎన్నో రకాల అడ్డంకులొస్తున్నాయి. ఇది భగవంతుడి యొక్క భక్తుల ద్వారా జరిగిన లీలలని మనం స్మరిస్తే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దీనికి సంబంధించినటువంటి ఒకటి 2 లీలల్ని మనము చర్చిద్దాము. మీరు చూడండి. ఒకసారి ఒక ఊర్లో అంటే ఒక రాజ్యంలో ఏమవుతదంటే ఆ రాజుగారు చాలా మంచి భక్తుడు. ఎప్పుడూ సాధు సంతులను తన రాజ్యానికి, తన యొక్క ప్యాలెస్‌కు ఆహ్వానిస్తా ఉంటాడు. ఆహ్, ఆహ్వానించి కొంతకాలం ఆయనకు విడిది ఏర్పాటు చేసి, సేవలు చేస్తా ఉంటారు. అలా ఒక శుద్ధ భక్తుడు గురువుగారు వాళ్ళ ఇంటికొస్తారు. శుద్ధ భక్తుడు గురువుగారన్నప్పుడు వాళ్ళ నిత్య నియమము వాళ్ళకొక భగవంతుడి యొక్క పర్సనల్ సేవ. మొన్న మనం ఆల్రెడీ గోపాలకృష్ణ మహారాజ్ గారిది హిస్ హోలీనెస్ గోపాలకృష్ణ మహారాజ్ గారిది చూసాము. ఆయన నిత్య సేవ ఆల్రెడీ టెంపుల్‌లో రాధా పార్థసారథి ఉన్నారు. సీతారాం లక్ష్మణ్ హనుమాన్ ఉన్నారు. గౌరనితాయ్ ఉన్నారు. పెద్ద విగ్రహాలు నృసింహదేవ్ ఉన్నారు. అయినా తన రూమ్‌లో మొన్న చార్ధాం వచ్చిన వాళ్ళకి తెలుసు. తన రూమ్‌లో రాధారమణ ఆల్టర్ ఎలా ఉందో అలా చిన్న ఆల్టర్‌లో మనం చూసాం గౌరనితాయ్, శాలిగ్రామ్ సింగ్ వీళ్ళందరికీ కూడా తన ప్రభుపాదుల వారికి సేవ చేస్తా ఉన్నాం. నిత్య నియమం ప్రకారం ఎక్కడ వెళ్ళినా గూడా గురు పూజ నిత్య నియమం పెట్టుకున్నారు. గురు పూజ 100%. ఈవెన్ మహారాజ్ గారిని బృందావనంలో ఎన్నో సార్లు నేను ఈ 6 ఏళ్ల జీవితంలో నేను ఎన్ని సార్లు వెళ్ళినా ప్రతిసారి దాదాపుగా కార్తీక మాసం ఫెస్టివల్‌కు మాత్రం తప్పకుండా మహారాజ్ వచ్చేవారు. ఆ కార్తీక మాసం ఫెస్టివల్ మినిమమ్ చాలా సార్లు చేసేవారు. మంగళారతికి ఖచ్చితంగా ఒక్క ఆల్టర్. ఐదర్ గౌరనితాయ్ గాని, కృష్ణ బలరాం గాని ఆల్టర్‌లో మహారాజ్ గారు మంగళారతి చేసేవాడు. తను ఆ ఏజ్‌లో గూడా. అలా నిత్య నియమం మొన్న వచ్చిన వాళ్ళు ఆయన ఆల్టర్ ఎంత అద్భుతంగా ఉంది. కాబట్టి ఆ నిత్య నియమ ప్రాక్టీస్ వల్ల మహారాజ్ గారు శరీరం వదిలేసేప్పుడు అన్‌కాన్షియస్‌లో ఉన్నారు. కానీ ఆరతి చేస్తాం. మిగతా ఆరతులు జేయరు. అట్‌లీస్ట్ మిగతా ఆరతుల్లో వాళ్ళు చాలా బిజీ ఉంటారు. ప్రవచనాలు అవి ఇవి చాలా ట్రావెల్ చేస్తా ఉంటారు. కానీ మంగళారతి మాత్రం తప్పకుండా చేసుకునేవాళ్ళంట. చూడండి ఆయన మనందరం చూసాం అది. మరి కాన్షియస్‌లో లేడు గానీ, ఈ మనస్సు, ఇంద్రియాలు కాన్షియస్‌లో ఉన్నాయి. ఎక్స్‌టర్నల్ కాన్షియస్ కోల్పోయారు. మనస్సు అనేది ఏ కాన్షియస్? ఇన్నర్ కాన్షియస్. సూక్ష్మ శరీరం. మనసు, బుద్ధి, అహంకారం. అక్కడ అహంకారం అంటే ఆకారం. నేను భగవత్ సేవకుడిని అనే అహంకారం ఉందాయన. తర్వాత బుద్ధి భగవంతుడి సేవ చేయడమే మన ధర్మం స్థితికొచ్చింది. మనసు ఇంద్రియాలకు డైరెక్షన్ ఇస్తుంది. మనం ఖచ్చితంగా పొద్దున పూట ఈ యొక్క ఆ! ఇది ఈ రూమ్ ఎవరు పెట్టిర్రో వెరీ గుడ్. థాంక్ యూ ప్రభుజీ. ఇది ఆ మహారాజ్ గారి రూమ్‌లో ఆల్టర్ ఒకవేళ ఉంటే ఆల్టర్ ఫోటో చూయించండి. ఇది మహారాజ్ గారి రూమ్. ఆల్టర్‌ది మరి ఉందో లేదో మనం తీసామో లేదో తెలియదు. ఆల్టర్ ఫోటో. మహారాజ్ గారు సేవ చేసేటువంటి అక్కడ సేవ చేస్తా ఉన్నారు. అంటే ఆయనకు కొన్ని ఏళ్ళు అలవాటయిపోయింది. మహారాజ్ గారు అలా చేయటం. ఇక్కడ గూడా ఈ గురువుగారు తన యొక్క శాలిగ్రామ్ శిల తీసుకొస్తాడు. రోజు ఆ శాలిగ్రామ్ శిలకు భగవంతుడు స్వయం శాలిగ్రామ్ అంటే స్వయం భగవంతుడు. గోపాల్ అభిషేకం చేయటము, నైవేద్యం పెట్టడం అవన్నీ గూడా ఆ రాజుగారికి ఒకానొక కూతురుంటుంది. చిన్న పాప. తర్వాత రాజుగారి దగ్గర మంత్రి ఉంటారు. వాళ్ళు గూడా పక్కపక్క క్వార్టర్స్. రాజుగారి ప్యాలెస్ అయితే మంత్రి గారికి పక్కపక్కే ఉంటుంది. ఆ మంత్రి గారి కూతురు, రాజుగారి కూతురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చిన్న పిల్లలు. ఈ గురువుగారు వచ్చినప్పటి నుంచి గురువుగారి దగ్గరనే వాళ్ళు ఎక్కువ సమయం కేటాయిస్తారు. గడుపుతా ఉంటారు. ఆ గురువుగారు ఏమేం చేస్తున్నారో చూస్తారు. శాలిగ్రామ్ విగ్రహానికి అభిషేకాలు చేయటము, అర్చన చేయటము, తర్వాత అలంకారం చేయటము, నైవేద్యం ఇవన్నీ చూస్తా ఉంటారు. గురువుగారు కొన్ని రోజులయిన తర్వాత ఆయన ఇంకా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటే అప్పుడు రాజుగారి కూతురు ఒక కోరుతుంది. రాజుగారు నాన్న ఆ గురువుగారి దగ్గర ఉన్నటువంటి ఆ శాలిగ్రామ్ ఆ భగవంతుడిని నాకు ఇచ్చేయమని చెప్పు. అప్పుడు రాజుగారు అంటారు, గురు మహారాజ్ మా కూతురి యొక్క కోరిక ఇది. ఆ భగవంతుడినంట ఇవ్వండి అంటే గురువుగారు అంటారు, అదేంటి మామూలు ఆడుకునే బొమ్మనా? చాలా నిత్య నియమంతో సేవ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చాలా చిన్న పిల్లలు వాళ్ళు. అది ఇవ్వడానికి కుదరదు అంటే ఆమె అంటది, ఇంకా అది ఇవ్వడానికి కుదరదా అంటే, నాన్న ఒకవేళ గురువుగారు అది నాకివ్వరు అంటే, నేను అన్న పానీయాలను మానేస్తాను. నేనింక భోజనం ఎందుకు నేను గూడా సేవ చేస్తా అంటాను. చిన్న పిల్లలు గదా! ఏదో అంటా ఉంటారు. లేదు నాన్న అని జెప్పేసి ఆమె గూడా మొండికేసి ఇంక నేను అటు ఆ పాప అడిగింది కోరిక, ఇటు మంత్రి గారి కూతురు ఆమె గూడా నాన్న నాకు ఆ విగ్రహం కావాలి అంటుంది. ఆయన గూడా కోరిక వెలిబుస్తే లేదు అది ఇవ్వడానికి కుదరదంట. అప్పుడు ఆమె గూడా అదే ఇక నేను గూడా భోజనం జేయను.
నేను సేవ చేయడానికి అని అంత చిన్న పిల్లలకే అంత నిష్ట వచ్చేసింది చూడండి. రోజు ఆ గురువుగారి యొక్క సాంగత్యంలో గురువుగారికి తో పాటు గురువుగారు ఏదైనా సేవ చెప్తే చేయటం గురువుగారితోనే ఉంటారు. చాలా సమయం అంతా గూడా. ఆ భగవంతుడితో సాలిగ్రామ్ ఆ స్వయం భగవంతుడితో అటాచ్‌మెంట్ ఏర్పడుతుంది. సో, గురువుగారితో అలా మరి ఆ గురువుగారు ఇవ్వడానికి కుదరదు అంటే, అప్పుడు రాజుగారంటారు ఏదో ఒకటి చేయండి. మా పిల్లలు ఇలా భోజనం చేయకుంటే వాళ్ళు చాలా ఇది చేస్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి గురువుగారు ఏం చేస్తారు నదికి వెళ్లి సేమ్ అట్లాంటి 2 శిలలు తీసుకొస్తాడు. ఇగో ఇది తీసుకోండి అని. ఆయన ఎళ్ళిపోయే ముందు. మరి గురువుగారు ఆయన చేత్తో ఇస్తాడు చెరొక్కటి. ఇచ్చి వీటికి ఏం పేరు గురువుగారు అంటే, ఆయన అట్లనే అలా నోటి నుంచి అలా వస్తది. చిలిపిలి భగవాన్ అంటారు. సరే అని జెప్పేసి వాళ్ళు అదే పేరు పెట్టుకుంటారు. ఇగ చిలిపిలి భగవాన్ అని జెప్పేసి గురువుగారైతే వెళ్ళిపోతారు. చాలా గురువుగారి ట్రైనింగ్‌లో ఏమైతే చూసారో రోజు అభిషేకం జేయటము, ఆహ్, సాలిగ్రామ్‌కు డెకరేషన్ జేయటము, డ్రెస్ వేయటము, తిలకం పెట్టటము, నైవేద్యం అన్నీ గురువుగారు ఏం ట్రైనింగ్ ఇచ్చారో అవన్నీ రోజు జేస్తారు. నిత్య నియమంలాగా రోజు చేస్తా ఉంటారు. చాలా రోజు చేస్తే చాలా మంచి వాళ్ళు భగవంతుడితో చాలా సంబంధం అత్యంత ఉన్నతమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఇక ఎటు వెళ్ళినా గూడా గురువుగారు ఎలా తీసుకెళ్తున్నారో వీళ్ళు కూడా ఇద్దరు పిల్లలు అలా తీసుకెళ్తా ఉంటారు. సో, ఇంక వాళ్ళు యుక్త వయసుకొస్తారు. రాజుగారి ఆహ్, కూతురికి ఫస్ట్ మంత్రి గారి ఇంట్లో దొంగతనం జరుగుతుంది. మొత్తం ఆ దొంగతనంలో అన్ని వస్తువుల్ని మెయిన్ వస్తువులన్నిటిని గూడా కొట్టేస్తారు. అప్పుడు మంత్రి గారు ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ఎవరో కాదు వాళ్ళ తమ్ముడే. తేలుతుంది. కానీ ఆయన నేను జేయలేదంటాడు. అప్పుడు మంత్రి గారంటారు, "మీ బాబాయే ఇది చేసిండు. నువ్వు గూడా ఆయన కూతురు గదా! వెళ్లి మీ బాబాయిని అడుగు" అంటే అప్పుడు ఆమె వెళ్తుంది. హ్మ్. బాబాయ్ నా యొక్క చిలిపిలి భగవాన్ ఉన్నాడు. నీ దగ్గర నా దగ్గర మీ ఇంట్లో ఉంటే నా దగ్గర ఎందుకు? లేదు నీ దగ్గరనే ఉన్నాడు. నాకివ్వు అంటే చాలా ఆయన "ఏం నీకు తమాషాగా ఉందా? మీ సామాను ఏదో పోతే నా పేరంటే, నేనా దొంగనా అది ఇది అని చెప్తాడు. లేదు నీ దగ్గరనే ఉంది బాబాయ్. నేను నీ కూతురిని గదా! నాకివ్వు అది ఇది అంటే, అప్పుడు నీకు నిజంగా నీకు అంత కావాలంటే ఇంటి దగ్గరుండి, నా దగ్గర లేదు అని చెప్పి తినట్లేదు గదా! నీకు నీ భగవంతుడి మీద అంత నమ్మకం ఉంటే పిలువు నీ భగవంతుడిని వస్తే తీసుకెళ్ళు. అప్పుడు నిజంగా ఆమె చిన్న పిల్లలకి ఎట్లుంటది చాలా శ్రద్ధ, ఆసక్తి, ప్రేమ ఉంటది. ప్రేమతో చిలిపిలి భగవాన్ని "హే చిలిపిలి భగవాన్ ఎక్కడున్నారు మీరు? నా దగ్గర రండి. మీరు లేకుంటే నేను బ్రతకలేను. నేను జీవించలేను" అని ఆ భగవంతుని వేడుకుంటది. నిజంగానే ఆ యొక్క చిన్న అందులోకి భగవంతుడు ఆమె యొక్క ప్రేమతో స్వయం భగవంతుడు అణువణువున పరమాత్మ రూపంలో ఉన్నాడు. సో, ఎట్లయితే హిరణ్యకశిపు ఈ పిల్లర్‌లో ఉన్నాడా? నీ యొక్క విష్ణువు అంటే యెస్. నాకు ప్రహ్లాదుడికి కనబడుతున్నాడు. అతనికి కనబడడు. సో, కాబట్టి ఉన్నాడు అనంగానే భగవంతుడు దాంట్లోంచి ప్రహ్లాదుడి యొక్క వాక్కుని సత్యం చేయడానికి కొరకు దాంట్లోంచి ప్రకటితమవుతాడు భగవంతుడు. అదే విధంగా ఈ అమ్మాయి చిలిపిలి భగవాన్ని పిలవగానే నిజంగానే ఆయన ఎక్కడైతే దాసాడో దాంట్లోంచి లేసి ఆమె చేతుల్లోకొచ్చేస్తాడంట. అప్పుడు వాళ్ళ బాబాయ్ ఇంకా ఏడుస్తూ ఆమె పాదాల మీద పడిపోతాడు. "నువ్వు చాలా మహాత్మురాలివమ్మా. సో, నేను మిమ్మల్ని ఏమో అనుకోను. మన వంశోద్ధారకురాలివి నువ్వు. సో, ఇంత మహాభక్తురాలిని నేను ఏడిపించినందుకు నన్ను మన్నించమ్మా" అని జెప్పేసి మళ్ళీ ఆయన ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ అన్న పాదాల మీద పడి, "అన్నా నువ్వు చాలా మహాత్ముడివి. అందు గురించే ఇంత గొప్ప భక్తురాలు. స్వయం భగవంతుడు ఒక రాయి అనుకుంటే ఆ భగవంతుడు లేసొచ్చాడు. సో, నేనే అపరాధం చేశానని" వాళ్ళ సామానంతా గూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది జరిగిన కొంత కాలానికి రాజుగారి కూతురికి గూడా మ్యారేజ్ జేస్తారు. రాజుగారి కూతురికి మ్యారేజ్ జేస్తే, సో, ఆ మ్యారేజ్ అయిన తర్వాత పల్లకిలో రాజు, రాణి పల్లకిలో వెళ్తా ఉంటే, ఆ అమ్మాయి మొత్తం టైమంతా గూడా ఆ యొక్క భగవంతుడితోనే కేటాయిస్తది. అక్కడ గూడా పల్లకిలో వెళ్తున్నప్పుడు పెళ్ళికొడుకుతో ఏమీ మాట్లాడతలేదు యువరాజుతో. ఆ చిలిపిలి భగవాన్‌తోనే మాట్లాడుతుంది. ఇగ తను నిత్య నియమం అయిపోయిందది. ఆయన ఫెడప్ అయిపోతే ఇదేంటి పెళ్లి చేసుకొని నాతోనొస్తూ ఇదేదో రాయిని పట్టుకొని అసలు వదలట్లేదు. ఏదో తనంతట తాను మాట్లాడుతా ఉంది అని జెప్పేసి ఆయనకు చాలా కోపం. ఎంత పిలిచినా గూడా అంత పెద్ద పట్టించుకోదు.
అయితే ఆయనకు చాలా కోపం వచ్చి ఒక నది మీద నుంచి వెళ్తుంటే ఆయన ఆమె చేతిలోంచి ఆ భగవంతుని లాక్కొని చెరువులో పడేస్తాడు. పడేయగానే ఆమె ఇంకా ఇమ్మీడియేట్ గా చాలా ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వు నాకు ఆ భగవంతుని నా చిలిపిలి భగవాన్ని తెచ్చిస్తే నేను జీవిస్తాను. లేకుంటే నేను కూడా దాంట్లో దూకి చనిపోతానని చెప్పేసి ఆ పల్లకి అప్పిచ్చేసి నేను దూకి చనిపోతానంట. అప్పుడు యువరాజు గదా! సో, చాలా వెతికి వెతికిపిస్తే దొరకదు. ఇంకా లాభం లేదు. నీకు నీ భగవంతుడి మీద అంత విశ్వాసం ఉంటే దొరకదది. నువ్వు పిలువు వస్తే నేను గూడా ఒప్పుకుంటాను అంటాడు. అప్పుడు ఆ మాతాజీ ఆ భగవంతుని, "హే చిలిపిలి భగవాన్! మీరు నా దగ్గరకొస్తారా? నేను మీ దగ్గరికి రమ్మంటారా? మీరు నా దగ్గరికి రండి. లేదంటే నేనే దాంట్లో దూకి మీ దగ్గరకొచ్చేస్తాను. నేను ఆత్మహత్య చేసుకుంటానని" గట్టిగా ఏడుస్తుంటది. అప్పుడు నదిలోంచి భగవంతుడు స్వయంగా లేసి ఆయనకు అందరూ చూస్తుండగా లేసి ఆ భక్తురాలి చేతుల్లోకి రావడం జరుగుతుంది. అప్పుడు యువరాజు గారు గూడా ఈమె యొక్క భక్తికి దాసోహం అయిపోతుంది. సో, కాబట్టి శుద్ధ భక్తులు భగవంతుని యొక్క శ్రీ విగ్రహం లోపల భగవంతుడిని చూస్తా ఉంటారు. ఇప్పటికైనా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇలా ఎన్నో లీలలున్నాయి భక్తులయి. మీరు ఇంట్లో ఏదైతే ఫోటోకైనా పర్వాలేదు. చాలా ప్రేమతో సేవించండి. భగవంతుడి యొక్క రెసిప్రొకేషన్, భగవంతుడి యొక్క ప్రతిస్పందన తప్పకుండా మీకు అనుభూతి కలుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్. భగవన్ లీలా వర్ణనలను మాయావాదులు కథలుగా భావింతురు. చూడండి, ఇవన్నిటిని మాయావాదులు అవన్నీ కట్టుకథలుగా ఏదో చెప్పారు. నిజంగా ఇప్పుడు నిన్నటిది ఈ రోజుకి హిస్టరీ. ఇది ఎప్పుడో జరిగింది. ఇది ఎప్పుడో వేల సంవత్సరాల కింద కాదు. రీసెంట్ గానే జరిగినాయి నేను చెప్పినయి ఇవన్నీ గూడా. అర్థమైందా? కానీ నిజమునకు అవి కథలు కావు. చారిత్రక సత్యములు, చరిత్రలో జరిగిన సత్యాలు. రామాయణాన్ని గూడా వాళ్ళు ఏదో కథల్లాగా అనుకుంటా ఉంటారు. ఆకారాన్ని కొలవని వాళ్ళు నిరాకారవాదులు. విశుద్ధ భక్తులు భగవన్ లీలలను కథలుగా గాక పరమ సత్యముగా అంగీకరిస్తారు. కాబట్టి మనం గూడా వీటన్నిటి గూడా గురువుగారి ద్వారా మనం వింటున్నామంటే వాటిని అద్భుతమైనటువంటి భగవత్ లీలలు భక్తులతో ఎంత పరమానందాన్ని ఇచ్చేటువంటి లీలలను చేస్తా ఉన్నారు. నేనెంత అదృష్టవంతుడిని, ఈ రోజు పొద్దున నాకు అటువంటి భక్తుల లీల శ్రవణం చేసే మహద్భాగ్యాన్ని, శ్రవణానందాన్ని కలిగించారు అని ఆనందోత్సవంలో ఉండాలంట. సో, అలా మనకు నిజంగా ఆనందం జరుగుతుందంటే ప్రతిరోజు ఇంకా కొంతమందున్నారు మన దాంట్లో గూడా. అరే! ఈవినింగ్ ఈరోజు ఏం లీల వింటామో, ఏం కథామృతం ఆ స్థితికి గూడా కొంతమందొచ్చారులెండి. రాత్రి అయిపోంగానే అబ్బా! రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా కొత్త లీల, కొత్తదేదన్నా విషయం ఏదన్నా లభ్యమవుతుందని ఆతృత ఎదురు చూసేవాళ్ళు గూడా ఉన్నారు. ఆ స్థితికి ఎదగాలండి. పరమ సత్యంగా అంగీకరిస్తారు. కనుకనే మమ పౌరుషాని అను పదం ఇచ్చట ప్రధానమైంది. భగవత్ కర్మలను కీర్తించుటేందే భక్తులు అమితంగా అనురక్తులై ఉండ మాయావాదులు ఆ కర్మలను ఊహింపనైనను సమర్థులు కారు. వారి ఉద్దేశం ప్రకారము పరతత్వము నిరాకారము. రూపము లేనిదే కర్మ ఎచ్చటి నుండి వచ్చును. కనుకనే శ్రీమద్ భాగవతం నందు భగవద్గీత యందు ఇతర వేద వాంగ్మయమునందు తెలుపబడిన కర్మలను నిరాకారవాదులు కట్టుకథలుగా భావింతురు. తత్కారణమున వారు వాటిని పరమ దుర్మార్గముగా వ్యాఖ్యానింతురు. దేవదేవుని గూర్చి వారికేమీను తెలియదు. అయినను అనవసరంగా శాస్త్రమందు వేలుపెట్టి దానిని తప్పు ధోరణిలో వ్యాఖ్యానించుచు అమాయక జనులను మోసగింతురు. మాయావాద తత్వము జనులకు అత్యంత హానికరమైనది. కనుకనే ఏ శాస్త్రము గూర్చియు మాయావాది నుండి వినరాదని శ్రీ చైతన్య మహాప్రభు మనకు హెచ్చరించింది. పద్ధతినంతటినీ వారు చెరచివేయుదురు. కనుకనే మాయావాదుల నుండి శ్రవణము చేయువాడు పూర్ణత్వమును బడయుటకై భక్తి యోగ పథమునకెన్నడును రాజాలడు, లేదా కేవలము బహుకాలం పిదపే భక్తి మార్గమునకు రాగలడు. జన్మల తర్వాత బహుకాలం తర్వాత మాత్రమే రాగలరు. ఇప్పుడు మనం కూడా ఈ ఈ రోజు మనము భగవంతుడి యొక్క మార్గంలో మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామంటే దానికి భగవంతుడు భగవద్గీతలో బహుకాలం బహు జన్మల తర్వాత జ్ఞాని ఎన్నో జన్మల తర్వాత గని భగవంతుడే సర్వస్వంగా భావించడు. సర్వ కారణాలకు
కారణుడుగా తెలుసుకొని సంపూర్ణ శరణాగతి ఎవరికి? వాసుదేవుడికి, కృష్ణ భగవానుడికి పొందేవాళ్ళు మిక్కిలి అరుదు అని మనకు భగవద్గీతలో చెప్తున్నారు. ఇక్కడ కూడా అదే మనకు భాగవతంలో కూడా మనకు బోధిస్తున్నారు. అది మాయావాదులు వాళ్ళకు కూడా జ్ఞానం ఉండదని కాదు, చాలా జ్ఞానం ఉంటది. కానీ ఆ జ్ఞానంతో వాళ్ళు మనని ఆకారము లేదు అనే స్థితికి తీసుకొస్తారు. చైతన్య మహాప్రభు చెప్తున్నారు. టీవీలో కూడా చాలా మంది బ్రహ్మాండంగా భగవద్గీత బోధన చేస్తారు. ఆ బోధించిన వాడు భగవంతుడు, ఆయన భగవంతుడు కాదు అని చెప్తారు. మరి భగవంతుడు కాదు అన్నప్పుడు ఆయన సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష. ప్రతి దగ్గర అహం, నేను అని చూపించుతున్నా, అక్కడ నేను అంటే నిరాకారము అని చెప్పేసి వాళ్ళు మనని నమ్మించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని చైతన్య మహాప్రభు దేంతో పోలుస్తారంటే ఒక విషపూరితమైనటువంటి త్రాచు, దాన్ని ఏమంటారు, కోబ్రా, ఆ నాగుపాముగా పోలుస్తా ఉంటారు. సో ఒకవేళ చాలా పవర్ఫుల్ విషం ఉన్నటువంటి పాము మనకు తెలియకుండా మన దగ్గర ఏదైనా ఫంక్షన్ జరుగుతా ఉంటే, మనం స్పెషల్లీ ఇప్పుడు వనభోజనాలకు వెళ్తా ఉంటారు. అక్కడ మనం వంటలు చేసి అక్కడ పెట్టి, ఇంకా మన కార్యక్రమం ఏదో పూజలో ఇంకేదో ఉన్నామనుకోండి, అక్కడ పాము తెలియకుండా వచ్చి ఆ ఖీర్‌లో మంచిగా ఖీర్‌ని ఆస్వాదించి, పాలను తాగి, సో మనం వట్టిగా తాగితే బాగుండదు కదా! ఎక్కడన్నా మనం పాల్గొనడానికి పోతే డబ్బులిచ్చి పాల్గొంటాం. అని తన దగ్గర విషాన్ని దాంట్లో వేసిందనుకోండి, వేసి ఎళ్ళిపోతది. తర్వాత ఆ విషపూరితమైనటువంటి స్వీట్‌ని ఎవరు తిన్నా గూడా వాళ్ళు ఢమాల్మంటారు. సో, అదే విధంగా మనకు చనిపోవడం ఖాయం. అదే విధంగా మాయావాదులు ఏదైతే భగవంతుడు లేడు, భగవంతుడికి ఆకారం లేదు, మనకు గూడా ఆకారం ఉండదు, ఇదే లాస్ట్ లైఫ్ మన ఆకారము అని ఎవరైతే వాదిస్తూ వాళ్ళు ప్రవచనాలు ఇస్తారో, అటువంటి ప్రవచనాలను చైతన్య మహాప్రభు విషపూరితమైనవి అని చెప్తున్నారు. అటువంటివి వినకూడదు అని. అవి ఆత్మహత్యతో సమానము. మన యొక్క ఈ భక్తి యోగ పథానికి వాళ్ళు ఎప్పటికి కూడా రాలేరు. అటువంటి వాళ్ళ సాంగత్యము తీసుకున్న వాళ్ళు గూడా అదే మార్గంలో వెళ్తారు. భగవంతుడికి దగ్గర కాలేరు అని చెప్తారు. నెక్స్ట్, భక్తి యోగ కర్మలు ముక్తికి పరమైనవి కపిల మునిచే స్పష్టంగా తెలుపబడింది. స్వయం కపిల భగవానుడు చెప్తున్నారు. భక్తి యోగము ముక్తికి పరమైనది. ముక్తి అంటే ఇటువంటి ముక్తి లాభం. ఈవెన్ 5 ముక్తులు కోరుకోరని చెప్తా. అవి పంచమ పురుషార్థం అని పిలువబడినవి. సాధారణంగా జనులు ధర్మ, అర్థ, కామము అంత్యమున భగవానుని యందు సాయుధ్యం అనడి భావనను కూడిన కర్మల యందే నెలకొనుందురు. కానీ భక్తి ఈ కర్మలన్నింటికీ పరమైనది కనుకనే సమస్త కైతవ ధర్మములు శ్రీమద్ భాగవతం నుండి పూర్తిగా తుడిచివేయబడినవని ఆది అందే తెలుపబడింది. ఆర్థికాభివృద్ధి మరియు ఇంద్రియ భోగముల కొరకై కర్మకాండ, ఇంద్రియ భోగమునందు భంగపాటు, పిదప సాయుధ్య ముక్తి వాంఛ మొదలగునవన్నీను శ్రీమద్ భాగవతమునందు పూర్తిగా త్రోసి ఉచ్చబడినవి. సదా భక్తి భావన యందే భగవత్ కర్మల యందు నెలకొని ఉండి భగవానుని దివ్య కర్మలను అనవతరం కీర్తించడి విశుద్ధ భక్తుల కొరకే శ్రీమద్ భాగవతము ప్రత్యేకంగా ఉద్దేశింపబడింది ప్రత్యేకంగా ఉద్దేశింపబడింది. శ్రీమద్ భాగవతమునందు మరియు ఇతర పురాణములందు వర్ణింపబడిన శ్రీకృష్ణుని బృందావన, ద్వారక, మథురా లీలలను విశుద్ధ భక్తులు భక్తితో అర్చింతురు. మాయావాద తత్వవేత్తలు వాటిని కథలుగా కొట్టివేసినను వాస్తవంగా అవి పరమ ఆరాధనీయ విషయములై ఉండి కేవలము భక్తుల చేతనే ఆస్వాదనీయములై ఉన్నవి. మాయావాదికి భక్తునికి వ్యత్యాసం ఇది. సో కాబట్టి ఇక్కడ భక్తులు పంచమ పురుషార్థం, చతుర్విధ పురుషార్థాలు వచ్చి ధర్మ, అర్థ, కామ, మోక్షం. సో భక్తులు ఆ మోక్షాన్ని కూడా కోరరు. మోక్షం అంటే అక్కడ ముఖ్యంగా చతుర్విధ పురుషార్థాల్లో దాన్ని పాటించే వాళ్ళకు మోక్షం అంటే నిరాకార బ్రహ్మజ్యోతిలో కలిసిపోవటమే. జనరల్ గా దాన్ని కోరుకుంటా ఉంటారు ఆ చతుర్విధ పురుషార్థాలను పాటించేవాళ్ళు. కానీ ఎవరైతే భగవంతుడి యొక్క ప్యూర్ డివోషన్ చేస్తా ఉంటారు, శుద్ధ భక్తి యుక్త సేవ, ఆ భక్తిని పంచమ పురుషార్థం భక్తులందరూ కూడా మెయిన్ గా పంచమ పురుషార్థం ద్వారా భగవంతుని నిత్య నియమం పెట్టుకొని సేవించడం ప్రారంభిస్తారు వాళ్ళు. భగవానుని దివ్య కర్మలను అనవతరం కీర్తించే విశుద్ధ భక్తుల కొరకే శ్రీమద్ భాగవతము
ఉద్దేశింపబడ్డది కానీ వేరే వాళ్ళ కొరకు కాదు. ఇది అదే మాయావాదులు నా భాగవతము శ్రవణ కీర్తన చేయరు, నా యొక్క భగవద్గీత. ఎందుకంటే భాగవతం భగవంతుడి లీలలుంటది. భగవద్గీత భగవంతుడి బోధనలుంటాయి. తర్వాత నెక్స్ట్ శ్లోకం. ఓ జననీ అరుణలోచనమును గూడిన నా దరహాస వదనమునే భక్తులు ఎల్లప్పుడూ గాంతురు. సమస్త వరదాయకములైన నా వివిధ దివ్య రూపములనే చూడగోరుచు వారు నాతో అనుకూలముగాను బా సంభాషింతురు. ఇది శుద్ధ భక్తుల యొక్క లక్షణాల గురించి చెప్తా ఉన్నాను. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క చిరుమందహాస, భగవంతుడి యొక్క దరహాసాన్ని, భగవంతుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడాలనుకుంటా ఉంటారు ఎవరు భక్తులందరూ కూడా. సో దీని కొరకు ఎప్పుడు భగవంతుడి యొక్క వారు నాతో అనుకూలంగా సంభాషిస్తూ ఉంటారు. ఈవెన్ గోపికలు కూడా బ్రహ్మదేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, ఏమయ్యా బ్రహ్మ, ఈ సృష్టి నీకు జీవులను సృష్టించడం మాత్రము నీకు రాలేదే, ఎందుకంటే రీజన్ చెప్తున్నారు. జీవులందరికీ కంటి రెప్పలు స్పెషల్ గా మానవులకు ఎందుకు పెట్టావు? కంటి రెప్ప లేకుంటే భగవంతుడి కంటి రెప్ప లేకుండా ఈ కన్ను ఉండేట్టుగా ప్లాన్ చేయాల్సి ఉండే. అంటే భగవంతుని తదేకంగా 24/7 భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి కంటి రెప్పల వల్ల ఆ క్షణిక కాలము భగవంతుడు మా కళ్ళ నుంచి డిసప్పియర్ అవుతున్నారు అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. భాష్యం. ఆలయమందలి దేవతామూర్తులను మాయావాదులు, నాస్తికులు విగ్రహములని భావింతురు. కానీ భక్తులెన్నడూను విగ్రహములను పూజించరు. వారు ప్రత్యక్షంగా భగవానునే అతని అర్చావతారమున ఆరాధింతురు. ప్రస్తుత స్థితి యందు మనము అర్చింపగల రూపమునే అర్చ అని పదము సూచించును. నిజమునకు ప్రస్తుత స్థితి యందు మనము భగవానుని ఆధ్యాత్మిక రూపమును చూడజాలము. ఏలైనా చర్మచక్షువులు, భౌతిక ఇంద్రియములు ఆధ్యాత్మిక రూపమును ధారణ చేయజాలవు. అంతెందులకు ఆత్మ యొక్క రూపమునే మనము చూడజాలకున్నాము. మరణ సమయమున ఆత్మ ఏ రీతిగా దేహమును వీడునో మనము గాంచజాలము. మన భౌతిక ఇంద్రియముల దోషమిదియే. మన భౌతిక ఇంద్రియములకు కానబడుటకే భగవానుడు అర్చా విగ్రహం అని పిలువబడు ఒక అనుకూలమగు రూపమును గ్రహించుచున్నాడు. అదే కొన్ని మార్లు అర్చావతారమని పిలువబడును. అది ఆ దేవదేవునికి అభిన్నము. పలు అవతారమును దాల్చినట్లే ఆ దేవదేవుడు మృత్తిక, దారువు, లోహము, మణిమయమైన రూపమును ధరించుచుండును. చాలా అద్భుతంగా మనకి ఇక్కడ స్త్రీ విగ్రహాన్ని భగవంతుడు స్వయం భగవంతుడితో ఏ విధంగా మనం భావించవచ్చు అని చెప్తున్నారు. శుద్ధ భక్తుల లీలల్లో ఎన్నో లీలలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు గోపాల్ భట్ట గోస్వామి. గోపాల్ భట్ట గోస్వామి స్వయం చైతన్య మహాప్రభు యొక్క శిష్యుడు. సో ఆయన తన యొక్క బాల్యాన్ని తల్లి తండ్రులను సేవించడానికి ఉపయోగించి, తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత బృందావన్ వెళ్ళి రూప సనాతన గోస్వాముల యొక్క సాంగత్యం తీసుకొని, సో భగవత్ ఆదేశం ప్రకారము సో చైతన్య మహాప్రభు దర్శనం దొరకదు. చైతన్య మహాప్రభు సందేశం ఇస్తారు, ముక్తిధామ్ అదేంటి గండకీ నది దర్శనానికి వెళ్ళు, అక్కడ నేను లభ్యమవుతాను అంటే. గండకీ నది ముక్తిధామ్ వెళ్ళి గండకీ నది దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా తన కమండలంలో నీళ్లు ముంచితే కమండలం నిండా కూడా సాలిగ్రామ్ శిలలు వస్తా ఉంటాయి. మళ్ళీ పడేసి మళ్ళీ ముంచితే సాలిగ్రామ్ శిలలు వస్తాయి. అప్పుడు ఇదేదో భగవత్ లీల ఉందని చెప్పేసి అక్కడ నుంచి సాలిగ్రామ్ శిలను తీసుకొచ్చి బృందావనంలో నిత్య సేవగా, నిత్య నియమంగా భగవంతుని యొక్క అందరి విగ్రహం ఉండదు అప్పటికి. భగవంతుని యొక్క సాలిగ్రామ్ శిలకు సేవిస్తూ ఉంటారు. ఆ సాలిగ్రామ్ శిలకే అలంకరణ చేస్తూ ఉంటారు, తిలకం దిద్దుతూ ఉంటారు, తర్వాత భోగ్ నైవేద్యం పెడతా ఉంటారు. ఒకసారి ఒక సేటుకు చాలా లాభం జరుగుతుంది. ఆయన బృందావనంకి వచ్చి నేను ఇక్కడ దానం ఇవ్వాలని అనుకుని వస్తాడు. అప్పుడు చెప్తారు, పలానా గోపాల్ భట్ట కోసం చాలా శుద్ధ భక్తుడు, ఆయనకి ఇవ్వండి అని చెప్తారు దానం. సో సేట్ అంటాడు, ఓకే ఎవరికైనా ఇవ్వాలా, కానీ అదేదో శుద్ధ భక్తుడికి ఇస్తే ఆయన ప్యూరిటీతో ఆ భగవంతుని సేవిస్తాడు కదా, ఆ దానం పర్ఫెక్ట్ గా భగవంతుడికి భగవత్ సేవకు సమర్పించినట్టు అవుతుందని వెళ్ళి ఇప్పుడు అంటారు, ప్రభు నేను జన్మాష్టమి ఇట్లనే భగవంతుడి యొక్క
జన్మాష్టమి వస్తుంది కదా, నేను అద్భుతమైనటువంటి డ్రెస్‌లను, ఆయన అప్పటికి టెంపుల్ దర్శనం చేసుకోడు, భగవంతుడి దర్శనం చేసుకోడు. ఫస్ట్ గురువుగారిని దర్శించుకొని గురువుగారికంటారు, "నేను మీ టెంపుల్‌లో ఉన్న శ్రీ విగ్రహానికి ఎంత కాస్ట్‌లీ అయినా పర్వాలేదు, నేను అలంకరణకు డ్రెస్సులనిస్తాను" అంటాడు. అప్పుడాయన చాలా మనసులో బాధపడతాడు. భగవంతుడి యొక్క శ్రీ విగ్రహం, అర్చా విగ్రహం లేదు. అప్పుడంటాడు, ఓన్లీ సాలిగ్రామ్. సాలిగ్రామ్ శిలకు ఏం డ్రెస్సులు వేస్తాడు? సో, నా దగ్గర భగవంతుడి యొక్క శ్రీ విగ్రహము, అర్చా విగ్రహం లేదు అని చెప్తారు. అయినా గూడా మీరు చెప్పండి ప్రభు, మీరు ఏ సేవ చేయమంటే ఆ సేవ చేస్తాను అంటారు. ఆయన ఎళ్ళిపోతారు. అప్పుడు ఆ రాత్రి చాలా ఆహ్, భగవంతుడిని గురించి అప్పుడు గోపాల్ భట్ట గోస్వామి నితాయి చెప్తున్నాడంటే నాకు కరెక్ట్‌గా ఫెస్టివల్ అయితే నరసింహ చతుర్దశి ఉంటది. ఇప్పుడు భక్తులు చాలా మంది వస్తా ఉంటే గోపాల్ భట్ట గోస్వామి భాగవతోత్తముడాయన. అప్పుడు భగవంతుడితో ప్రే చేస్తారంట, ప్రభూ, మీరు నీ యొక్క ఉత్తమ బాలభక్తుడి గురించి అంత ఆ! స్తంభంలోంచి నువ్వు ప్రకటితమైనప్పుడు, ఈ యొక్క సాలిగ్రామం అంటే స్వయం నువ్వే. స్తంభమైతే నువ్వా కాదా అనేది తెలీదు. కాకపోతే అణువణువులు ఉంటారు. కానీ ఈ సాలిగ్రామ్ భగవానుడికి మీకు తేడా లేదు. కానీ మీరు తలుచుకుంటే ప్రకటితం కాగలుగుతారు. ఇంత మంది భక్తులు వేడుకుంటున్నప్పుడు మీరు కూడా దీని నుండి ప్రకటితం కావచ్చు గదా! అని ఆయన చాలా ఆర్తనాదంతో, చాలా ప్రేమతో భగవంతుని వేడుకుంటాడంట. భగవంతుడు వేడుకోంగానే భగవంతుడు ఆ! అప్పుడేమైందంటే నైట్ లేచిన తర్వాత పనుకున్నాడు. పొద్దున లేసి చాలా అద్భుత లీల. సో, అలా ప్రే జేసి నైట్ పడుకుంటాడు. పొద్దున నిత్య నియమం ప్రకారం పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో వెళ్ళి బృందావన్ గాబట్టి ఆయన ఆ శాలిగ్రామ్, ఆ భగవంతుడిని ఒక బ్యాగ్‌లో మహాభక్తులందరూ అంటే లైక్ సన్యాసీస్, బాబాజీస్ అందరూ ఒక బ్యాగ్, జోలె లాంటి బ్యాగ్ పెట్టుకుంటారు. దాంట్లో భగవంతుడిని పెట్టుకొని యమునా స్నానానికి వెళ్తారు. యమునా స్నానానికి వెళ్ళినప్పుడు ఆహ్, ఒక చెట్టుకు ఆ బ్యాగ్ తగిలేసి స్నానానికి వెళ్తారు. ఒక శిష్యుడుంటాడు. ఆ బ్యాగ్‌ని చూస్తా ఉంటాడు. ఎప్పుడైతే గోపాల్ భట్ట గోస్వామి దాంట్లో స్నానం చేస్తుంటారో, సో, ఇక్కడ ఆ శిష్యుడు దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఉన్నట్టుండి ఆ బ్యాగ్ అంతా కూడా చాలా ప్రకాశవంతంగా మారిపోతుందంట. అప్పుడు ఏంటి సడెన్‌గా చెట్టు మీద నుంచి ఏమన్నా మణితో ఉన్నటువంటి పాము ఏమన్నా లోపటికెళ్ళి ఆ మణి యొక్క ప్రకాశమా అని జెప్పేసి అనుకుంటాడు. అప్పుడు తన గురువుగారికి చెప్తారు. గురువుగారు మన బ్యాగ్‌లో ఏదో మా పాము ఎంటర్ అయినట్టుంది. అక్కడ చూస్తుంటే చాలా హెవీగా ఉంది. ప్లస్ చాలా ప్రకాశం ఇట్లా బ్యాగ్‌లోంచి వస్తా ఉంది. అనంటే గోపాల్ భట్ట గోస్వామి వచ్చి జస్ట్ బ్యాగ్‌లో ఇలా చూస్తే భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శాలిగ్రామ్ కాస్త వెళ్ళిపోయి స్వయం భగవంతుడి యొక్క స్త్రీ రూపాలు రాధా గోవిందదేవ్, గోపీనాథ్, మదన మోహన్ అందరూ అంటే మనం భగవంతుడి యొక్క సంబంధ అభిధేయ ప్రయోజన రూపమైనటువంటి ముగ్గురు కలిపి రాధారమంగా
ప్రకటితమవుతారు. రాధారమణ అంటే స్వయం రాధారాణి యొక్క హృదయ హృదయస్థ ఆహ్, హ్మ్. సో, కాబట్టి రాధారాణి ఎప్పుడు గూడా తన హృదయంలో ఆ రాధారమణ్ణి సేవిస్తా ఉన్నట్టుగా స్వయం రాధా రమణుడు ప్రకటితమవుతారు. అందుగురించే రాధారమణ అనేది మహం అట్టగాదు. సో, అందరి యొక్క మిలిత అవతారము రాధారమణ. అది భగవంతుడి యొక్క ఇది రసిక భక్తులు, శుద్ధ భక్తులకు మాత్రమే ఈ యొక్క భగవంతుడి లీలలు అర్థమవుతాయి. వేరే వాళ్ళకు ఇది గోప్యంగా ఉండేటువంటి వాళ్ళకు అర్థం కావు. కాబట్టి మనం గూడా ఈ భగవంతుడు ఏదైతే మనకు అందిస్తున్నారో భాగవతం ప్రకారము వాటినే మన యొక్క ఈ భక్తి మార్గంలో, భక్తి పథంలో మనం అప్పుడప్పుడు కొన్నిటిని ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. సో, కాబట్టి ఎవ్రీ సండే మనం అర్చన చేస్తా ఉన్నాం. మన ఇంట్లో ఉన్న గోపాలకు మనందరం కలిసి అట్‌లీస్ట్ ఆ విధంగాన్నా వారంకొక్కరికి తులసి అర్చన చిన్న గోపాలకు తులసి అర్చన మనం చేయడం జరుగుతా ఉంది. సో, భగవంతుడికి అందుగురించే నిత్య నియమం ప్రకారము ఖచ్చితంగా నైవేద్యం పెట్టడము, ఖచ్చితంగా ఆరతి చేయటము, అట్‌లీస్ట్ అంటున్నా 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా భగవంతుడికి అభిషేకం చేయటం. ఇది అర్చావతారం. అర్చావతారం భగవంతుడు దారువు నుంచి జగన్నాథుడు దారు బ్రహ్మ, అదే విధంగా లోహము నుంచి లేదా భగవంతుడు దాన్నేమంటారు? ఈ రాయి నుంచి దేని నుంచైనా గూడా అవతరించొచ్చు. ఈ విధంగా భగవంతుడి అవతారాన్ని మనము చూడలేకపోతాం. ఎందుకు? డ్యూ టు 4 దోషాలు. ప్రతి జీవుడికి అంటే స్పెషల్‌గా మానవుడు జన్మించగానే 4 దోషాలతో జన్మిస్తా ఉంటాడు. ఏంటి ఆ 4 దోషాలు? ఈ త్రిగుణాలతో కూడుకున్న దేహాన్ని తీసుకున్న వాళ్ళు అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. వాళ్ళ ఇంద్రియాలు యాజ్ ఇట్ ఈస్‌గా చూడలేవు. ఆళ్ళ ఇంద్రియాలే వాళ్ళని మోసం చేస్తా ఉంటాయి. 2 తప్పులు చేస్తా ఉంటారు. ఎందుకు త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహము తప్పులు చేస్తా ఉంటది. తర్వాత మోసాలు చేస్తా ఉంటుంది. తర్వాత మాయలో భ్రాంతికి గురవుతా ఉంటారు. నేను ఈ దేహాన్ని అనే భ్రాంతికి గురై దాంట్లోనే జీవిస్తా ఉంటారు. అదే ముక్తాత్మలు ఈ దోషాలకు అతీతంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు విగ్రహాన్ని చూసినా స్వయం భగవంతుడిని చూస్తా ఉంటారు. ప్రభుపాదుల వారు ప్రతి డీటీ ఇన్‌స్టాలేషన్ అప్పుడు స్వయం భగవంతుని ఆహ్వానిస్తారు. ప్రాణ ప్రతిష్ఠ అంటారు. సో, ఆ ప్రాణ ప్రతిష్ఠప్పుడు పరమాత్ముడొచ్చి ఆ విగ్రహంలో విరాజమానంగా ఆయన సేవలు అందుకుంటా ఉంటారు. సో, కాబట్టి శుద్ధ భక్తులు మాత్రమే చూడగలరు. వేరే వాళ్ళు కేవలము విగ్రహములాగా చూడగలుగుతారు. నెక్స్ట్ భగవద్ రూపమును తయారు చేయుటకు పెక్కు శాస్త్ర నిర్దేశములు కలవు. ఆ రూపములు భౌతికమైనవి కావు. భగవానుడు సర్వవ్యాపి అయినచో అతడు భౌతిక మూలకములందును ఉండును కదా! ఈ విషయమును ఎట్టి సందేహం లేదు. కానీ నాస్తికులు దీనికి విరుద్ధంగా ఆలోచింతురు. అంతా భగవన్మయమే అని పలికినను ఆలయమునకేగి శ్రీ విగ్రహమును గాంచినప్పుడు మాత్రము అది భగవానుడు కాదని వారు త్రోసిపుచ్చుదురు. వారి సిద్ధాంతం ప్రకారము సమస్తము భగవన్మయమే అయినచో శ్రీ విగ్రహం మాత్రం ఎందుకు భగవానుడు కాడు. నిజమునకు భగవానుని గూర్చి వారికెట్టి అవగాహనయు లేదు. కానీ భక్తుల దృష్టి మాత్రము భిన్నంగా ఉండును. అది భగవత్ ప్రేమతో నిండి ఉండును. భగవానుని వివిధ రూపములను గాంచినంతనే భక్తులు ప్రేమతో నిండిపోవదురు. భగవానునికి మరియు మందిరమందలి భగవద్ రూపమునకు నడుమ వారు భేదమును గాంచలేకపోవుటయే అందులో కారణము. మందిరమందలి శ్రీ విగ్రహపు సుందర ముఖార విందమును భక్తులు దివ్యమైనదిగాను ఆధ్యాత్మికమైనదిగాను గాంచుచు ఆ రూపము యొక్క దివ్య అలంకరణను శ్లాఘింతుడు. మందిరమందరి శ్రీ విగ్రహమును ఏ విధంగా అలంకరింపవలెనో, మందిరమును ఏ విధంగా శుభ్రపరచవలెనో, శ్రీ విగ్రహమును ఏ విధంగా అర్చింపవలెనో ఉపదేశించుట గురువు యొక్క కర్తవ్యము. విష్ణు మందిరములందు అనుసరింపబడు విధి నియమములు, పద్ధతులు పెక్కుగలవు. శ్రీ విగ్రహములు వరదాయకములైనందున భక్తులు ఆ మందిరములకు తిరిగి వానిని గాంచుచు ఆధ్యాత్మిక ఆనందమును పడయుదురు. వారు తమ మనోభావములను విగ్రహముల ఎదుట వ్యక్తము కావింతురు. శ్రీ విగ్రహము సమాధానములు ఒసగిన సందర్భములు కూడా పెక్కు కలవు. భగవానునితో సంభాషించుటకు మనుజుడు గొప్ప భక్తుడై ఉండవలెను. కొన్ని మార్లు భగవానుడు స్వప్నమునందు భక్తునితో సంభాషించును.
స్త్రీ విగ్రహము మరియు భక్తుని నడుమ కొనగూడు ఈ పరస్పర భావ వినిమయము నాస్తికులకు అవగతము కానట్టిది. కానీ భక్తుడు మాత్రం దానిని నిజంగా అనుభూతమరుచుకొనును. సుందరంగా అలంకరింపబడిన శ్రీ విగ్రహపు దేహమును, ముఖమును భక్తులు ఏ విధంగా గాంతురో, భక్తికి వారెట్లు భక్తితో వారెట్లు ఆ అర్చామూర్తితో సంభాషింతురో కపిల ముని ఇచ్చట వివరించుచున్నాడు. సో ఇది అద్భుతం. సో గురువు గారి యొక్క కర్తవ్యం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. గురువు గారి యొక్క కర్తవ్యం, గురువని నిన్ను స్వయం స్త్రీ విగ్రహాలను స్వయం భగవంతుడిగా అట్లీస్ట్ ఫీల్ అవ్వండి. ఇంకా మన కళ్ళు చూసేంత లేకున్నా ఆ ప్రేమతో భగవంతుని సేవించండి. అభిషేకం చేసేటప్పుడు గాని, అలంకరణ చేసేటప్పుడు గాని, మీరు మాతయ్యలందరూ కిచెన్‌లో వంట చేసేటప్పుడు మీ హస్బెండ్‌కో, మీ పిల్లలకు వండుతున్నా అని కాన్షియస్ వదిలేసి, ఈరోజు నేను యశోదమ్మ ఎలా అయితే నా గోపాల్‌కి ఇది వండాలా, అది వండాలా, గోపాల్‌కి ఇది ఇది స్వీట్ తయారు చేయాలా, అలా మనం ఆ భగవంతుడికి తయారు చేస్తున్నట్టు అనే చైతన్యంతో మీరు దయచేసి వంట చేయండి. అలంకరణ చేసేటప్పుడు, పూలమాల గుచ్చేటప్పుడు, భగవంతుడికి వైజయంతి మాల అంటే అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. ఉన్న రోజు అట్‌లీస్ట్ ఏకాదశి రోజన్నా, వారానికి ఒక్కసారన్నా 5 రకాల పూలతో మీకు అర్చన వచ్చిన రోజన్నా ముందే ఒకరోజు తెచ్చుకోండి. అలా భగవంతుడికి చాలా గొప్పగా అలంకరించండి. అర్థమైందా? ఆ విధంగా అలంకరణలో గాని, నైవేద్యం పెట్టడంలో గాని, ఆరతి చేసేటప్పుడైనా భావంతోని, భగవంతుడి దర్శనం చేస్తున్నప్పుడైనా గూడా మంచి భావంతో స్వయం ఇట్లా మన పిల్లలతో మనం మాట్లాడుతున్నప్పుడు, "కృష్ణ నేను ఆఫీస్‌కి వెళ్ళొస్తాను. కృష్ణ ఆఫీస్‌కి వెళ్ళొచ్చాను. మీ ఒక్కొక్కరి గోల. కృష్ణ ఈరోజు చాలా డే రాధనమని చాలా బాగా జరిగింది." ఇలా భగవంతుని ప్రతిదానికి మన ఇంటి ఫ్యామిలీ హెడ్‌గా చాలా ఆ విధంగా భావిస్తూ మీరు భగవంతుడితో భక్తియుక్త సేవ చేయండి. భగవంతుడి రెసిప్రొకేషన్ ఇంకా ఎన్నో లీలలున్నాయి. కానీ మనకు సమయం లేదు గాబట్టి, ఆ లీలల్ని సందర్భోచితంగా మనం చెప్దాం. ఫైనల్‌గా ఈ భగవంతుడి స్త్రీ విగ్రహం గూడా మనతో మాట్లాడగలదు, మనతో ట్రావెల్ చేయగలదు అనే దానికి ఒక్క లీల మనకు సాక్ష్యం గూడా చెప్పగలదు అనేది ఒక్క లీల చెప్పేసి నేను ముగిస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జస్ట్ 2, 3 మినిట్స్‌లో చెప్తాను. వినండి దయచేసి. ఒకసారి బృందావనం ఆహ్, పూరి జగన్నాథ్ దగ్గర నుంచి ఒక వృద్ధ బ్రాహ్మణుడు, యువక బ్రాహ్మణుడు ఇద్దరు కలిసి బృందావనం. ఆ వృద్ధ బ్రాహ్మణుడికి వెళ్ళాలని ఉంటది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు "నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు" అని చెప్పేసి చెప్తారు. కానీ యువక బ్రాహ్మణుడికి కూడా వెళ్ళాలంటది, డబ్బులుండవు. సో, ఆయన వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుగుతా ఉంటాడు. పూర్వకాలం ఇచ్చేవాళ్ళు. యాత్రకు వెళ్తా అంటే కొంతమంది డబ్బులున్న వాళ్ళు దానం చేసి పంపించేవాళ్ళు. అప్పుడు ఆయన ఈ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరకొస్తాడు. "ఇట్లా నాకు వెళ్ళాలుందంటే" "అరే! మరి నాకు కూడా రావాలనుంది. నీ ఖర్చంతా నేను భరిస్తాను. కొంచెం నన్ను చూసుకో" అంటే సరే అంటాడు. ఇద్దరు కలిసి వెళ్తారు. సో, చాలా జాగ్రత్తగా ఆయన ప్రతీదీ దగ్గరుండి సేవలు చేస్తా ఉంటాడు. ఆ యువక బ్రాహ్మణుడు. ఆయన సేవలు బృందావనం మొత్తం మనం చార్ధామ ప్రతి టెంపుల్, ప్రతి దగ్గర ఎటువంటి కష్టాలు, ఇబ్బంది లేకుండా ఆయన చూసుకుంటా ఉంటాడు. అయితే అంత యాత్ర అయిపోయిన ఫైనల్‌గా ఒక టెంపుల్‌లో గోపాల్ టెంపుల్‌లో దర్శనం చేసుకుంటూ, ఆ వృద్ధ బ్రాహ్మణుడు స్వయంగా భగవంతుడి యొక్క అనుభూతి కలిగి భగవంతుడికి ప్రే చేస్తాడు. స్వామి, ఈరోజు నేను ఇంత ఫైనల్‌గా ఆ రోజు తిరిగి వెళ్ళాలా. ఇంత అద్భుతమైనటువంటి దర్శనము మీరిచ్చారంటే ఇది కేవలము ఈ యువక బ్రాహ్మణుని మీరే పంపించినట్టు అనిపిస్తుంది. ఇతను 100% క్వాలిఫైడ్ అనిపిస్తుంది. నా ఇంటికి అల్లుడు కావడానికి. నేను ఇతనికి నా కూతురినిచ్చి ఈ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాను నేను అని అనౌన్స్ చేస్తాడు. అప్పుడే ఆ యువక బ్రాహ్మణుడు ఉంటాడు. లేదు లేదు ప్రభు, మీరు అలా మాటివ్వకండి. ఎందుకంటే నేను చాలా పేదవాడిని. మీరు చాలా ధనవంతులు. మీకు నాకు సంబంధం అనేది చాలా కష్టము. లేదు లేదు కష్టం కాదు. నీకు పేదరికం ఒకటే నీకు అర్హత లేదనుకుంటున్నావు. కానీ నీకు అన్ని అర్హతలున్నాయి. భగవంతుని యొక్క గొప్ప భక్తుడివి. ప్లస్ మంచి మనసున్న వాడివి. సేవాభావం ఉన్నవాడివి. సో, నువ్వు పర్ఫెక్ట్ అర్హత ఉంది. నేను చెప్తున్నాను. లేదు, లేదు మీరు అలా చేయకండి అంటే, నేను భగవంతుడి సాక్షిగా భగవంతుడి ముందు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అంటాడు. సరే అని చెప్పి వదిలేస్తారు. ఇద్దరు కలిసి పూరి జగన్నాథ్ దగ్గర ఆహ్, ఆ ఊరు పేరు ఇప్పుడు ఏ ఊరది? సాక్షి గోపాల్ పడిపోయింది. అక్కడ ఆ ఊరికొచ్చేస్తారు. చాలా రోజులైతది ఆయనేం మాట ఆ! విద్యానగరా? సరే ఆ ఊరికొచ్చేస్తారు. ఆయన ఇంక మాట మాట్లాడడు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు వెళ్లి, "ప్రభు మీరు ఇట్లా మాటిచ్చారు గదా!" అంటే, ఆయన వచ్చిన తర్వాత చెప్తాడు. ఇలా ఇలా నేను మాటిచ్చాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా కోపం చేస్తారు. ఆయనేంటి, మనమేంటి అది ఇదని కుదరదు. లాస్ట్‌కి వాళ్ళ మిసెస్ అయితే భయపెట్టిచ్చి,
నువ్వు ఒకవేళ ఆ అబ్బాయితో పెళ్లి చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటది. ఇంకా ఆయన సైలెంట్ అయిపోతాడు పాపం. ఈ బ్రాహ్మణుడొచ్చి ఏమైంది అంటే, వాళ్ళ కొడుకులు వాళ్ళు తిట్టి, "ఏమైందేంటి? మా నాన్న దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేసి, ఇంకా ఉల్టా చెప్తున్నావా? మా నాన్న అసలెక్కడ చెప్పాడు?" అప్పుడు అంటాడు, "కావాలంటే మీ నాన్నని అడగంటే" సైలెంట్ అయిపోతాడు. ఏం మాట్లాడలేకపోతాడు. "నువ్వు మా నాన్నని మోసం చేసావు, అది చేసావు" ఇంకా తిట్టి పంపిస్తారు. లేదు నాకు మీ నాన్న మాటిచ్చిండంటే, లేదంటే అప్పుడు ఆ ఊరి పంచాయతీ పెట్టి ఒక నలుగురిని కూర్చొనబెడతాడాయన. ఇలా మాటిచ్చారు, ఇప్పుడు ఇలా అంటున్నారంట. అప్పుడు వాళ్ళ కొడుకంటాడు, "నిజంగా మా నాన్న మాటిస్తే ఎవరి ముందు మాటిచ్చాడో వాళ్ళని సాక్ష్యం తీస్తారండి" అంటాడు. వీళ్ళిద్దరే ఉంటారు. అప్పుడు ఆయన అంటాడు, ఆయనకు భగవంతుడి మీద చాలా విశ్వాసం ఉంటుంది. లేదు గోపాల్ ముందు మాటిచ్చాడంటే, "గోపాల్‌ని తీసుకురా పో" అంటాడు. ఆయనకు విశ్వాసం. సో, వీళ్ళనుకుంటారు గోపాల్ అంటే విగ్రహం గదా! అర్చా విగ్రహం వస్తాడా గోపాల్? అనుకుంటారు. సరే అని జెప్పేసి అప్పట్లో కాలినడక. మళ్ళీ బృందావన్ వెళ్తాడు. బృందావన్ వెళ్లి ఆ భగవంతుని వేడుకుంటాడు. ఆయన పెళ్లి కొరకు గాదు. వాళ్ళు భగవంతుని టెస్ట్ చేయాలనుకున్నారు. భగవంతుడు సాక్ష్యం జెప్తాడని. అప్పుడు వెళ్లి భగవంతుని ప్రభూ ఇలా మీ యొక్క భక్తులని మీరు భక్తవత్సలుడు, భక్తుల్ని ఆపద్ బాంధవుడు, భక్తుల్ని రక్షిస్తాడు అంటారు. అక్కడ మీ గురించొచ్చింది. భక్తుల్ని ఎలా భగవంతుడొచ్చి సాక్ష్యం జెప్తాడని దయచేసి మీరు రావాల్సిందే, అక్కడ సాక్ష్యం చెప్పవలసిందే అంట. అప్పుడు భగవంతుడు మాట్లాడతాడు. నేను నేను విగ్రహాన్ని నేను అంత దూరం ఎలా నడుచుకుంటూ రాగలుగుతాను నేను? చాలా పెద్దగుంటుంది. మోయలేడిన. నడుచుకుంటూ రాగలుగుతాను నేను. ఎలా సాక్ష్యం చెప్పగలుగుతాను వచ్చి? అంటే ఇప్పుడు ఆ భక్తుడంటాడు, "మీరు నాతో విగ్రహమే. నాతోని మాట్లాడుతున్నప్పుడు లేనిది నాతో ఎందుకు రాలేరు ప్రభు? మీరు రావాల్సిందే" అంటాడు. అంటే భగవంతుడు గూడా భక్తులతో అలా కొన్ని చమత్కార మాటలు మాట్లాడతాడు. అప్పుడు భగవంతుడన్నాడు, "సరే, నేనొస్తాను. ఒక కండిషన్. రోజు నాకు నిత్య నియమం ప్రకారం పొద్దున, సాయంత్రం నాకు నైవేద్యం పెట్టాలి. ప్లస్ నీకు నీ వెనక నడుస్తా ఉంటాను నేను. నువ్వు నేనొస్తున్నానా లేదా అని తిరిగి చూడకూడదు. అంటే మన ప్రయాణంలో మధ్యలో ఎక్కడైతే తిరిగి చూస్తావో అక్కడ నేను ఆగిపోతాను. అక్కడి నుంచి ఇక నేను ఒక్క ఇంచు కూడా కదలను" అంటాడు. సరే 2 నాకు నిత్య నియమం ప్రకారం నైవేద్యము, పూజ అవన్నీ కూడా చేస్తా ఉండాలి. ప్లస్ నన్ను చూడొద్దు నా పైన ఆ! డౌట్‌తో ఓకే అంటాడు. సరే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రయాణం అవుతుంది. ఇంకా వెళ్తా ఉంటారు. ఆయన చెప్పినట్టుగానే భగవంతుడు సాయంత్రం అవ్వంగానే ఆగిపోతారు. భగవంతుడిని సేవిస్తాడు, నైవేద్యం సమర్పిస్తాడు. పొద్దున పూట భగవంతుడికి సేవించి నైవేద్యం సమర్పించి మళ్ళీ ప్రయాణం సాగిస్తా ఉంటారు. అలా వాళ్ళ దానికి మరి ఎట్లా ప్రభు మీరొస్తున్నది లేదు నేనెలా గ్రహించాలంటే, నా కాళ్ళకు గజ్జెలుంటాయి. ఆ గజ్జెల శబ్దం వినబడుతుంది. ఆ శబ్దంతో వస్తున్నాడు అనుకో నడుస్తా ఉండు. ఓకే అంటారు. వాళ్ళ ఊరి పొలిమేర రాంగానే అక్కడ శబ్దం ఆగిపోతుందంట. అరే! శబ్దం రావట్లేదు, ముందుకు వెళ్తే శబ్దం రావట్లేదు. వెనకకు చూస్తాడు. అప్పుడు భగవంతుడు వస్తూనే ఉన్నాడు. నేను చెప్పాను గదా కండిషన్. కరెక్ట్ వాళ్ళ ఊరి పొలిమేర దాటంగానే. నేను జెప్పాను గదా! ఇంక నేను రాను అంటాడు. అరే! ఎట్లా ప్రభు మీరు సాక్ష్యం అంటే, పర్వాలేదు ఎవరైతే పంచాయతీ వాళ్ళున్నారో వాళ్ళని పిలవండి అంటారు. ఆయన వెళ్లి ఊరు వాళ్ళందరిని వెళ్లి తీసుకొస్తాడు. ఈ బ్రాహ్మణుని గూడా వాళ్ళు పిలవడం జరుగుతుంది. ఇది. సో, అప్పుడు వాళ్ళందరూ ఎందుకంటే ఊరోళ్ళకి తెలుస్తదిగా అంత పెద్ద విగ్రహం అక్కడ వాళ్ళ ఊర్లో లేనే లేదు. సో, అది మోయలేరు ఒక్కడు. అప్పట్లో పెద్ద కార్లు లేవు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి, సో, వాళ్ళు క్షమాపణ కోరుకొని వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి ఆయనకు ఘనంగా సత్కరిస్తారన్నట్టు. ఇది భక్తులకు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహం విగ్రహం పట్ల ఉన్నటువంటి ఆ! భక్తియుక్త సేవకు భగవంతుడి యొక్క ప్రతిస్పందన అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో, దీన్ని బట్టి భక్తులకు మాయావాదులు భగవంతుడి యొక్క విగ్రహాన్ని, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను నమ్మరు. వాళ్ళు ఎంతకాలము భగవంతుడి దాంట్లో అంటే వాళ్ళు గూడా భౌతిక ఈ బంధనాల నుంచి ముక్తి పొందాలనుకుంటారు. కానీ భగవంతుని సేవతో ముక్తి పొందాలని అనుకోరు. ఇవన్నీ గూడా దాన్నేమంటారు? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ జగత్తంతా మిథ్యలాగా భావించి, వాళ్ళు బ్రహ్మ అంటే నిరాకార బ్రహ్మాన్నే సత్యంగా భావించి, దాంట్లో మెర్జ్ అయిపోవాలి. దాంట్లో లీనమైపోవాలి అనుకుంటా ఉంటారు. అది మాయావాద ఫిలాసఫీ. మనమేమో భగవంతుడి విగ్రహము, భగవత్ ప్రసాదము ఎవ్రీథింగ్ భగవంతుడితో సమానంగా చూస్తా ఉంటాం. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय श्री श्री राधा रमन लाल की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय गौर निताई भगवान की जय जगत गुरु श्रील प्रभुपाद की जय श्री श्रीपाद गुरु महाराज की जय।